హలో ఫ్రెండ్స్, నేను ఇంతకిన్న ముందు వీడియోలో పర్ఫెక్ట్గా ఎందుకు ఉండాలి అని అనుకుంటున్నాం అనే దాని గురించి వీడియో అనేది చేసిన ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియో చూడాలంటే ఫస్ట్ ఆ వీడియో అనేది చూసిరండి. ఇది పార్ట్ 2 వీడియో ఫ్రెండ్స్. ఇందులో నేను ఏం మాట్లాడుతున్నానంటే పర్ఫెక్ట్గా ఉండాలని ఒక ప్రెషర్ అనేది మనకి ఎప్పుడు ఇబ్బంది అనేది కలిగిస్తుంది కదా, దాన్ని ఈరోజు మనము ఓవర్కమ్ అనేది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అనేది చెప్తా ఫ్రెండ్స్. నేను చెప్పబోయేదాన్ని పూర్తిగా అనేది వినండి ఫ్రెండ్స్. మిడిల్ అనేది స్కిప్ చేయకండి, ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయాల్లో కూడా మనం పర్ఫెక్ట్నెస్ అనేది ఇప్పుడు వెతుకుతున్నాం. సో ఈ వీడియో దానికోసమే ఫ్రెండ్స్. సో సొల్యూషన్స్ అనేది మాట్లాడుతున్నాం ఈ వీడియోలో. ఎప్పుడే కానీ మీరు ప్రతి ఒక్క దాంట్లో కూడా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే ఫస్ట్ మీరు చేసే సొల్యూషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఎప్పుడే కానీ మీరు ఏదో ఒక వర్క్ కంప్లీట్ చేశాక ఏదో ఇంకా ఇన్కంప్లీట్గా అని మీరు ఫీల్ అవుతుంటే, ఏదో ఇంకా చేయాలి, లేదంటే ఏదో ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు ఇందులో, లేదంటే ఇంకా ఏదో ఒకటి మిగిలిన ఉంటుంది బాధ అనేది. సో ఎప్పుడైతే నీకు ఈ ఫీలింగ్ అనేది వస్తుందనేది నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో అప్పుడే ఆ సిచ్యువేషన్ నువ్వు ఏదో వర్క్ చేసినప్పుడు ఇంకా ఇన్కంప్లీట్ అనేటట్టు నీకు అనిపిస్తుంది కదా, అప్పుడు దాన్ని గమనించు. ఆ థాట్ ఇది వస్తుంది నాకు ఇప్పుడు, ఇది ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది ఈ థాట్ నాకు, అంటే ఇంకా ఇన్కంప్లీట్ అవ్వలేదు అనే దాన్ని గుర్తు చేసి నాకు ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది అనేది నువ్వు గుర్తించు. ఎప్పుడైతే నువ్వు నీ థాట్ని అనేది గుర్తిస్తావు కదా, ఈ థాట్ నాకు ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుందని, ఇలా చేసినప్పుడు దానికి ఉన్న పవర్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ స్టెప్ ఏంటి అంటే, మనము పర్ఫెక్ట్ అనే దానికి డెఫినేషన్ అనేది రీడిఫైన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే పర్ఫెక్ట్ అనేది ఒకప్పుడు చాలా ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి ప్రతి విషయంలో అనేది అన్నెసెసరీ. సో అందుకనే, అంటే ఇంపార్టెంట్ ఏం కాదు. సో అందుకోసమే మనము పర్ఫెక్ట్ అనేది రీడిఫైన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న పిల్లాడు సరే, వాని వల్ల ఎంతైతే అంతే వెయిట్ అనేది లిఫ్ట్ అనేది చేయగలడు. కంపేర్ చేసుకుంటే వేరే వాళ్ళతో, ఎవరైనా ఒక పెద్దోళ్ళు ఉంటే వెయిట్ అనేది వాళ్ళు కొద్దిగా లిఫ్ట్ అనేది చాలా చేయగలరు. సో మనం మెంటల్ కండిషన్ కూడా అంతే. మన వల్ల ఈ టైంకి, ఈ మూమెంట్కి మన వల్ల ఎంతైతే మనం మెంటల్గా స్ట్రాంగ్ అనేది ఉంటామో, మనము అంతే ఇది అనేది చేయగలం. సో పర్ఫెక్ట్గా అంటే మనం ఈ పర్ఫెక్ట్నెస్ని కూడా అలాగే కంపేర్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఒక విషయంలో మీకు తెలియని విషయాన్ని మీరు ఏదో ఒక యాక్షన్ అనేది ట్రై అనేది చేస్తుంటారో, మీ వల్ల డైరెక్ట్ వాళ్ళలాగా అనేది ఒకటేసారి లిఫ్ట్ అనేది స్ట్రాంగ్ అనేది అవ్వలేరు మెంటల్గా. సో అందుకనే మీరు ఏం చేయాలి, డైలీ 1% అనేది ఇంప్రూవ్ అవ్వడానికే ట్రై చేయాలి. సో అందుకని మీ పర్ఫెక్ట్ అనే డెఫినేషన్ని చేంజ్ చేసుకోండి. ఎలా అంటే, ఈరోజు ఈ మూమెంట్కి నా వల్ల ఎంత అవుతుంది నేను అంతే చేస్తా, దాన్ని మనము పర్ఫెక్ట్ అని అంటాం అనేది మీరు రీడిఫైన్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు మూడో పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనము ఎప్పుడే కానీ ఏదో ఒక పని చేసేటప్పుడు మనము ప్రశాంతంగా అనేది చేయాలి. ఎందుకంటే మన ఎనర్జీ అనేది ఎప్పుడైతే మనము ప్రెషర్ వల్ల, స్ట్రెస్ వల్ల అనేది ఏదో ఒకటి వర్క్ చేస్తాం కదా, దానివల్ల మన ఎనర్జీ లెవెల్స్ అనేది ఫియర్గా అనేది కన్వర్ట్ అవుతుంది, లేదంటే యాంగ్జైటీ, లేదంటే ఓవర్ థింకింగ్ అనేది అవుతుంది. ఎప్పుడైతే మనము ప్రశాంతంగా అనేది ఏదైనా వర్క్ అనేది చేసినామంటే, దానివల్ల మనకి చేసినప్పుడు వర్క్ అనేది ఇంత న్యాచురల్గా అనేది కొనసాగుతుంది. సో అందుకని మనము ఏదైనా సరే వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చెక్ అనేది చేసుకోండి బిఫోర్ ఎనీ వర్క్. నేను ఈ వర్క్ ప్యానిక్ వల్ల చేయబోతున్నానా, లేదంటే పీస్గా ప్రశాంతంగా అనేది చేయబోతున్నాను. సో బిఫోర్ ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇలా చేయడం వల్ల మీకు ప్రశాంతంగా అనేది చేసే ఛాన్సెస్ అనేది చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఎప్పుడే కానీ మనము డైలీ 1% గ్రో అవ్వడానికి ట్రై చేయాలి. అంతేగాని డైరెక్ట్గా సక్సెస్ అయిపోవాలి, ఇన్స్టెంట్గా ఏదో ఒకటి అయిపోవాలని కాదు. ఎందుకంటే అవుట్కమ్స్ అనేది, రిజల్ట్ అనేది మన చేతుల్లో లేకుంటుంది. మన దగ్గర ఉన్నది ఏంటంటే, మన కంట్రోల్ ఏదైతే ఉంటుంది, గ్రో అవ్వగలం, ఇంప్రూవ్ అవ్వగలం అనేది మాత్రమే మన కంట్రోల్ అనేది ఉంటుంది. సో అందుకనే మనం ఎప్పుడే కానీ 1%, ఎలా అయితే ఒక ఫ్లవర్
అంటే ఫ్లవర్ అనేది ఒకటే రోజులో గ్రో అనేది అవ్వదు. ఫ్లవర్ దానికి రైట్ కండిషన్స్, రైట్ ఎన్విరాన్మెంట్ సపోర్ట్ అనేది ఉండాలి. దానికి సన్లైట్ దొరకాలి, మంచిగా నీళ్ళు ఉండాలి. సేమ్ అలాగే మన మనుషులకు కూడా మంచి సపోర్ట్, ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ అనేది ఉండాలి. ఒక డైలీ ఒక హ్యాబిట్సే కానీ లేదంటే ఏదో ఒకటి అలాగా డైలీ మనం హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ డైలీ 1% ఇంప్రూవ్ చేసుకుంటేనే మనం అనుకున్న అవుట్కమ్ అనేది దొరుకుతుంది. ఒకటేసారి ఇన్స్టెంట్గా అనేది దొరకదు. అందుకనే మనం ఎప్పుడే కానీ ప్రోగ్రెస్ పైన వర్క్ చేయలే కానీ ఆ అవుట్కమ్ రిజల్ట్ పైన వర్క్ అనేది చేయరాదు. సో 4th పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఎప్పుడే కానీ మన లైఫ్లో మన బ్రెయిన్ అనేది క్లారిటీ అనేది ఉండదు. సో అందుకని మనం ఏం చేయాలంటే డైలీ ఒక 5 to 10 minutes మన బ్రెయిన్కి అనేది స్పేస్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మన మైండ్లో ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం తక్కువ చేసుకోవాలంటే మన బ్రెయిన్కి కొద్దిగా స్పేస్ అనేది అవసరం. అప్పుడే మన బ్రెయిన్కి అనేది ఎక్కడైతే సైలెంట్ ఉంటుందో అక్కడనే క్లారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఎప్పుడే కానీ కొద్దిగా క్లారిటీగా ఉండడానికి ట్రై చేయండి. సైలెంట్గా ఉండడం వల్ల క్లారిటీ అనేది కొద్దిగా పెరుగుతుంది. సో ఇంకొకటి లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఎప్పుడే కానీ లైఫ్లో ఆయనకి ఏదో ఒక సిచ్యువేషన్ ఎదురైనా కూడా మనము యాక్సెప్ట్ చేయడాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం మనము యాక్సెప్ట్ చేసుకోవాలి. కొన్ని చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అవుట్ సైడ్ నుంచి వచ్చే సొసైటీ ప్రెషర్ అనేది తక్కువ అవుతుంది. సో అందుకని మీరు ఏం చేయాలంటే డైలీ నైట్ మీరు పడుకునే ముందు ఒకసారి చెప్పండి, నేను డైలీ 1% ఇంప్రూవ్ అవుతున్నా, అంత చాలు, నేను ఎవరికి ప్రూవ్ చేసే అవసరం అనేది లేదు, నా వల్ల ఎంతైతే అంత చేస్తున్నా అనేది మీకు మీరు చెప్పుకోండి. ఎందుకంటే ప్రెషర్ మనము అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు అనేది కలుగుతాయి ఫ్యూచర్లో. సో అంతే ఫ్రెండ్స్, అంటిల్ నెక్స్ట్ వీడియో జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. సో బాయ్ ఫ్రెండ్స్.